తాతాజీ సార్, హలో. తాతాజీ సార్ వినపడుతుందా సార్? ఇక్కడ మన ఆడియో కనెక్ట్ కాలేదా సార్? సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. నాది వినపడుతుందా వాయిస్? వాయిస్ వినపడుతుంది సార్. సార్ ఓకే సార్. ఓకే సార్, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా మంచి మీటింగ్ చూడబోతున్నాం. స్పెషల్ ఏమి అంటే మనం డిజిటల్లో మీటింగ్ చూస్తున్నాం ఈరోజు. నార్మల్గా అయితే మనం ఇంతకు ముందు హాల్లో మీటింగ్ చేసేది. ఇప్పుడున్న కండిషన్లో మనం హాల్లో మీటింగ్ చేసే కండిషన్ లేదు కాబట్టి మనం జూమ్ మీటింగ్ చేస్తున్నాం. కొందరు యూట్యూబ్లో చూస్తున్నారు మీటింగ్ని, కొందరు వచ్చేసి జూమ్లో మీటింగ్ అటెండ్ అవుతున్నారు. వెల్కమ్ అండి, అందరు కొత్త వాళ్ళందరికీ వెల్కమ్, డిస్ట్రిబ్యూటర్లందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో, మీరు ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్ ఉద్దేశం ఏమి అంటే, ఎవరన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ ఒక అవకాశం. తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ లో ఎవరైతే ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ మేడం ఈ బిజినెస్ లో ఉన్నారు. సార్ వాళ్ళు మేడం కి సపోర్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ ద్వారా. అయితే సార్ కూడా ఈ బిజినెస్ ని ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడం జరిగింది. అంటే బిజినెస్ ఏమి, ఎట్లుంటది, ఎట్లా మనీ వస్తుంది అనేది నేర్చుకోవడం జరిగింది. అందుకని సార్ కూడా బిజినెస్ మీద ఐడియా వచ్చింది మంచిగా. ఈ బిజినెస్ లో మేడం వాళ్ళు 21% లో ఉన్నారు, అంటే సిల్వర్ ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నారు. ఈరోజు మనకు తాతాజీ సార్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ చూపించబోతున్నారు. ఈ బిజినెస్ ఏమి, ఈ బిజినెస్ తోని మనకు డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ బిజినెస్ ఎందుకు చేయవచ్చు, ఈ బిజినెస్ తోని మనకి ఏం దొరుకుతుంది అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నా. స్పీకర్ వచ్చేసి వరంగల్ నుండి మిస్టర్ తాతాజీ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్, మీరు ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. ఆడియో క్లియరా సార్? క్లియర్ ఉన్నది సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ మన హోస్ట్ చెప్పినట్టు నా పేరు తాతాజీ అండి. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. మా మిస్సెస్ ఈ బిజినెస్లో ఉన్నారు. తన పేరు మమత. నా పేరు హోస్ట్ చెప్పినట్టు నా పేరు తాతాజీ అండి. మా మిస్సెస్కి నేను బిజినెస్లో సపోర్ట్ చేసే ప్రాసెస్లో భాగంగా మీ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాం ప్యాషనేట్గా. మరి ఎందుకు ఈ బిజినెస్ని మేము బిల్డ్ చేస్తున్నాము, జాబ్ ఉండగా ఇంకొకటి ఎందుకు అవసరమైంది అనేది నాకు ఒక 30 to 40 minutes ఈ ప్రజెంటేషన్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బిజినెస్ ప్రజెంటేషన్ ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేస్తాను. 1 minute. ఓకే అండి. మనం ఇప్పుడు చూద్దాం బిజినెస్. వాట్ ఈజ్ బిజినెస్, ఎందుకు ఈ బిజినెస్. ఇప్పుడు ఈ బిజినెస్లో నేను మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది లైఫ్ చేంజింగ్ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఎవరైతే జూమ్లో వింటున్నారో వాళ్ళందరూ కూడా మీ ఆడియో వీడియో మ్యూట్లో ఉంచుకోండి. బ్యాండ్ విడ్త్ బాగుంటుంది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ లేకుండా మనకు ప్రోగ్రామ్ వస్తుంది. తర్వాత రికగ్నిషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ పార్ట్లో ఎవరైతే పేరు అనౌన్స్ అవుతుందో వాళ్ళు వీడియో ఆడియో ఆన్ చేసుకొని మాట్లాడవచ్చు.
ఓకే అండి, చూద్దాం వై దిస్ బిజినెస్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, ఈ బిజినెస్ ఎందుకు, అసలు ఇదేం బిజినెస్, దీంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, దానికోసం మనం ఏం పని చేయాలా, ఎటువంటి వ్యక్తులు ఈ బిజినెస్లో ఉన్నారు, ఎటువంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, తర్వాత ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు, తర్వాత ఈ ఇండియాలో ఈ బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలు మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి. మరి ఈ షార్ట్ టైంలో ఇది ఒక చాలా వెరీ బిగ్ బిజినెస్ అనమాట, మన ఒక లైఫ్ ని చేంజ్ చేసుకునే ఒక బిజినెస్ ఇది. మరి అట్లాంటి బిజినెస్ గురించి నేను ఇచ్చే ఇంత తక్కువ టైంలో మీకు మొత్తం అర్థం అవ్వాలని ఏం గ్యారెంటీ లేదు. కొత్త వాళ్ళకి మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. ఒకవేళ ఇంకైనా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకునేటట్టయితే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో కలిసి కూర్చొని ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. మీరు చూద్దాం, బిజినెస్ ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. ఓకే, ఎందుకు ఈ బిజినెస్ మరి చూద్దాం. మన అందరికీ కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నీడ్స్ అయితే మన అందరికీ తెలుసు, మరి డ్రీమ్స్ ఏమి ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ కామన్గా నేను కొన్ని ఇక్కడ చెప్తాను చూడండి. ఒకటి, ఒక మంచి ఇల్లు ఉండడం మనందరికీ డ్రీమ్ ఉంటుంది. ఒక బిగ్ హౌస్ కావాలి, ఒక మంచి కార్ ఉండాలి, తర్వాత పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వరల్డ్ ట్రిప్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి, ఎంతో మందికి అవసరంలో ఉన్న వాళ్ళకి చారిటీ చేయాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకు డ్రీమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా మందికి ఉండే డ్రీమ్స్. మరి మన నీడ్స్ కానీ డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ కావాలి అని అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, పని చేయాల్సి ఉంటుంది. మరి ఏం పని చేయొచ్చు? రాబర్ట్ కియోసాకి అనే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నాడండి. ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైనా కూడా ఇన్కమ్ సంపాదించడానికి ఇక్కడ ఉండే 4 మార్గాలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అంటాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ 4 మార్గాలు, ఒకటి వచ్చేసి మీరు ఎంప్లాయీగా ఉండొచ్చు, రెండోది వచ్చి సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండొచ్చు, మూడోది వచ్చి బిజినెస్ ఓనర్గా ఉండొచ్చు, 4 ఇన్వెస్టర్గా ఉండొచ్చు. అయితే ఆయన ఏం చెప్తాడంటే, ఈ 4 క్వాడ్రంట్స్లో మనం లెఫ్ట్ రైట్గా దీన్ని డివైడ్ చేసుకునేటట్టయితే, లెఫ్ట్ సైడ్ 100కి 90% మంది, 80 నుంచి 90% మంది మనుషులు ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో చేస్తారు. అంటే ఏంటంటే, ఎంప్లాయీగా లేదా సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటారు. ఉదాహరణకి మన ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో చేసే వాళ్ళని మనం ఎంప్లాయీస్ అంటాం. సెల్ఫ్ ఎంప్లాయీలు అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం కానీ, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు కదా, అలా అవన్నీ కూడా మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. మూడోది బిజినెస్. అంటే బిజినెస్ అనేది మనం ప్రతి షాపుని కూడా మనం బిజినెస్ కింద కౌంట్ చేస్తాం. కానీ నా ఎక్స్పర్ట్ ఒపీనియన్లో బిజినెస్ అంటే ఏంటంటే, కనీసం ఒక 4 నుంచి 500 మంది, అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేటట్టు అయితే అది బిజినెస్ కింద కౌంట్ అవుతుంది. తర్వాత అక్కడ ఓనర్ అనే వ్యక్తి అక్కడ కూర్చోకున్నది నడుస్తూ ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని మనం బిజినెస్ అని వస్తుంది. తర్వాత ఇన్వెస్టర్ అంటే ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, వాళ్ళ దగ్గర మనీ ఉంది, ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా 4 క్వాడ్రంట్స్లో మనుషులు పని చేయొచ్చు అని చెప్తాడు. ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని పని చేయొచ్చు. కానీ ఆయన ఏమంటాడంటే, ఈ లెఫ్ట్ సైడ్ 90% పీపుల్ ఉన్నారు కదా, కానీ వీళ్ళ చేతిలో ఉండే సంపద మాత్రం 10%. కానీ మొత్తం సంపదలో ఈ 10% పీపుల్ దగ్గరనే 90% సంపద ఉంది. అంటే ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్లో ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీగా పనిచేస్తూ, అయ్యో నాకు ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదే, నేను ధనవంతుని కావట్లేదే అని మనం అనుకుంటే ఏంటంటే, నీళ్లు లేని కాడ బోర్ వేసేసి అయ్యో నీళ్ళు రావట్లేదే అనుకున్నట్టు అనమాట. ఒకవేళ మనకు డబ్బులు బాగా కావాలి అనుకుంటే మనం రైట్ సైడ్ వచ్చి పని చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు రైట్ సైడ్ రావాలంటే ఒక క్లారిటీ చూడండి. లెఫ్ట్ సైడ్ పీపుల్ పరిస్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది చూస్తే, నో టైం ఫ్రీడమ్. వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండదు. ఎంప్లాయీ అయితే బాస్ చేతిలో ఉంటుంది, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీ అయితే కస్టమర్ చేతిలో ఉంటుంది. తర్వాత వచ్చేసేసి లిమిటెడ్ ఇన్కమ్ అనమాట. బాగా కష్టపడతారు కానీ ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది. నో ఇన్కమ్ సెక్యూరిటీ, అంటే పని చేయని రోజున డబ్బులు రావు. నో ఫారిన్ ట్రిప్స్, మరి ఎక్స్పెన్సివ్ కాబట్టి వీటి వైపు మనం ఆలోచించాం. తర్వాత వచ్చేసి లైఫ్ అంతా కూడా కాంప్రమైజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మన రైట్ సైడ్ కనుక చూసేటట్లయితే, చూసినట్టయితే వీళ్ళకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే వాళ్ళు పని చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఫారిన్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి, వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇది రైట్ సైడ్ ఉండే మనుషుల, అంటే పనిచేసే వ్యక్తుల పరిస్థితి. అంటే బిజినెస్ మ్యాన్ ఆర్ ఇన్వెస్టర్ లైఫ్ ఇలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మనకు ఎటు సైడ్ లైఫ్ ఉంటే బాగుంటుంది, లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ సైడ్ కదా. మరి రైట్ సైడ్ లైఫ్ కావాలనుకునేటట్టయితే మనం అందరం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పని చేస్తున్నాము, ఇప్పుడు మనం వచ్చి ఈ రైట్ సైడ్ పని చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో? మరి రైట్ సైడ్ పని చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇన్వెస్టర్ కాలేం కాబట్టి మనం ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కావాలి. ఇన్వెస్టర్ ఎప్పుడు అవుతాం? బిజినెస్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి బాగా డబ్బులు సంపాదిస్తే అప్పుడు మనం ఇన్వెస్టర్ కావచ్చు. ఇప్పుడు మనం కావాలి అంటే ఫస్ట్ మనం బిజినెస్ లోకి రావాల్సి ఉంటుంది, బిగ్ బిజినెస్ మ్యాన్. మరి బిగ్ బిజినెస్ మ్యాన్కి వస్తే
బిజినెస్ మ్యాన్ డబ్బులు ఎట్లా సంపాదిస్తారో అది మనకు తెలిస్తేనే మనం అటు సైడ్ మనం వర్క్ చేయగలుగుతాం. చూద్దాం ఎట్లా ఎట్లా సంపాదిస్తాడు. ఎవరైనా కూడా ఇన్కమ్ సంపాదించాలంటే బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా ఇన్కమ్ సంపాదించాలంటే వాళ్ళ దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రేట్ ఈ ప్రిన్సిపల్. అంటే ఒకవేళ మనం ఈ ఇన్కమ్‌ని పెంచుకోవాలి అనుకునేటట్టయితే టైం అంటే ఏంటంటే పని గంటలు. ఈ పని గంటలనన్నా పెంచుకోవాలి మనం. లేదనంటే మనకుండే రేట్ అన్నా మనం పెంచుకోవాల్సి ఉంటది. మరి టైం అనేది లిమిటెడ్. మనకుండేది 24 గంటలే. మరి 24 గంటల్లో మనం కొన్ని గంటలు మాత్రమే మనం పని చేయగలుగుతాం. చూద్దాం టైం పెంచుకోవడం ఎందుకు సాధ్యం కాదు అంటే ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చాను చూడండి. ఈ గ్రాఫ్‌లో ఒక సైడ్ టైము, ఒక సైడ్ మనీ గనక చూసినట్లయితే ఉదాహరణకి ఒక వ్యక్తి రోజుకు 10 గంటలు పని చేస్తున్నాడు. నెలకి 10,000 ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఆయన ఇన్కమ్‌ని డబుల్ చేసుకోవాలనుకుంటే అంటే 10,000ని బదులు 20,000 సంపాదించాలంటే ఆయన 10 గంటలకు బదులు 20 గంటలు పని చేయాల్సి వస్తుంది. యెస్ ఆర్ నో? కదా! మరి ఇక్కడ మనం 20 గంటలు పని చేయడం సాధ్యం కాదు గదా! అంటే టైంని పెంచుకోవడానికి, పని గంటలను పెంచుకోవడానికి మన దగ్గర పెద్ద చాయిస్ లేదు కాబట్టి, మనం అందరం ఏం చేస్తామంటే రేట్ పెంచుకోవాలని చూస్తాం. ఇది కూడా లిమిటేషన్ ఉంటది. ఉదాహరణకు రేట్ ఎట్లా పెరుగుతుంది? క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి. మరి నేను డిగ్రీ చేశాను, పీజీ చేశాను, పీహెచ్‌డీ చేశాను. ఇంకేం చదవాలి? అయిపోయింది చదువు. అంటే ఆహ్, మన క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి లేదా రేట్ పెంచుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంది కాబట్టి, ఎప్పుడైతే టైమ్ లిమిట్ అయిపోయిందో, రేట్ లిమిట్ అయిపోయిందో, మన ఇన్కమ్ లిమిట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ పరిస్థితి. మరి బిజినెస్ మ్యాన్ ఎట్లా ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నారు? వాళ్ళు కూడా టైం గాని, రేట్ గాని పెంచుకోవాలి గదా! అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఫాలోస్ టైమ్ ఇంక్రీజ్ ఆప్షన్. మనం ఏం చేస్తున్నాం అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారు? ఫాలోస్ రేట్ ఇంక్రీజ్ ఆప్షన్. కానీ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నారు? టైమ్ ఇంక్రీజ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ మనం ముఖేష్ అంబానీ గనక తీసుకునేటట్టయితే ఆయనకి ఇండియాలో చాలా రకాల బిజినెస్‌లున్నాయి. ఈ అన్ని బిజినెస్‌లో కలిసి ఆయనకు ఒక 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకునేటట్టయితే 1,00,000 మంది ఆయన కోసం రోజుకు 10 గంటలు కష్టపడేటట్టయితే 10,00,000 గంటల పని జరుగుతుంది ఆయన కింద. అంటే మనకు ఒక రోజులో 10 పని గంటలకి ఇన్కమ్ వస్తే అంబానీకి 10,00,000 పని గంటలకి ఇన్కమ్ వస్తుంది. అంటే చూడండి. అంటే ఒక యావరేజ్ పర్సన్ ఒక లైఫ్ టైమ్‌లో ఒక 1,00,000 గంటలు పనిచేశాడు అనుకునేటట్టయితే మరి అంబానీకి యావరేజ్ పర్సన్స్ 10 మంది వాళ్ళ జీవితాంతం ఎంత సంపాదిస్తారో ఆయన ఒక్క రోజులో అంత సంపాదించడానికి ఇక్కడ స్కోప్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎవరైతే టైం బాగా పెంచుకుంటారో వాళ్ళు టైం ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళే బాగా మనీని సంపాదించగలరు. ఇన్కమ్ పెంచుకుంటారనమాట. మరి టైం పెంచుకోవాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి ట్రెడిషనల్ బిజినెస్‌లో మనం టైం పెంచుకోవాలి అనేటట్టయితే మరి అంతమంది ఎంప్లాయీస్ ఉండే ఒక బిజినెస్‌ని మనం సెటప్ చేయాలంటే చాలా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సి ఉంటది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ పెడతామో చాలా రిస్క్ ఉంటది. మరి తర్వాత ఇట్లాంటి ఒక పెద్ద బిజినెస్‌ని సెటప్ చేసి నడిపించడానికి కూడా చాలా మనకు ఎక్స్‌పీరియన్స్ అవసరమైతది. మరి తర్వాత దీనికి ఫుల్ టైమ్ మనం వర్క్ చేయాల్సొస్తది. అదే ఏదో మనం వేరే చూసుకుంటే దీన్ని చూద్దామంటే కుదరదు. అంటే ఒక పెద్ద బిజినెస్‌ని సెటప్ చేయాలన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్, ఎక్స్‌పీరియన్స్ తర్వాత టైమ్ అనేది ఇక్కడ ప్రాబ్లమ్స్‌గా మనకున్నాయి కాబట్టి చాలా మంది మనం ఇటు పోవడానికి భయపడతాం. అటు వెళ్ళడానికి ఆలోచన కూడా చేయం. కానీ నేను చెప్పే బిజినెస్ ఏదైతే ఉందో ఇది ఒక బిగ్ బిజినెస్. కానీ ఈ బిజినెస్‌లో టైం పెంచుకోవడానికి ఈ బిజినెస్‌లో కూడా ఎంతంటే అంత టైం పెంచుకొని మనం బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. కానీ అట్లా బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ జీరో. ఒకసారి ఆలోచించండి. ఇన్వెస్ట్‌మెంట్ జీరో అంటే ఆటోమేటిక్‌గా రిస్క్ జీరో అయితుంది. కాబట్టి పెద్ద అబ్‌స్టాకిల్ మనకు తొలగిపోయింది. అంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు మనకు. అంటే ఎవరైనా బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మరి ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రాబ్లమే గదా! మరి ఇక్కడ ఎట్లా? అంటే బయట అనేది ఇండివిడ్యువల్ అన్నమాట. ఒక వ్యక్తి తనే సొంతగా చూసుకోవాల్సి ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. కానీ ఎవరు హెల్ప్ చేయరు బయట. కానీ ఇక్కడ ఏం జరుగుతదనంటే ఇది ఇండివిడ్యువల్ గాదు. ఇక్కడ టీమ్ వర్క్. మనం బిజినెస్‌లోకి ఎంటర్ కాగానే ఒక టీమ్ ద్వారా మనం బిజినెస్‌లోకొస్తాము. ఆ టీమ్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ మనకు హెల్ప్ చేస్తా ఉంటారు కాబట్టి మనకు బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమి కాదు. తర్వాత ఇక్కడ ఒక చూడండి BWW అనే ఒక సిస్టమ్ ఉంది. మనకు డ్రైవింగ్ రాకపోతే ఎలా అయితే మనం డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళి నేర్చుకుంటామో, ఇక్కడ మనం బిజినెస్‌ని నేర్చుకోవచ్చనమాట. అట్లా బిజినెస్ ఈ సిస్టమ్ ద్వారా మనకు బుక్స్, సీడీస్, మీటింగ్‌ల ద్వారా మనకిక్కడ బిజినెస్ నేర్పిస్తారు. తర్వాత టైమ్. అక్కడైతే మనం ఫుల్ టైమ్ పెట్టాలి. మనం ఆల్రెడీ వేరే దాంట్లో ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ టైమ్ పెట్టడం అనేది ఒకటి సమస్య ఉంటది. కానీ ఇక్కడ ఏం జరుగుతది? మన టైమ్‌ని అంటే రోజులో ఉండే మనకు 24 గంటల్లో ఒక 8 గంటలు మనం జాబ్ చేస్తాం. 8-10 గంటలు. ఒక 6
8 గంటలు నిద్రపోతాం. ఒక 4 గంటలు పర్సనల్ పనులున్నాయి అనుకున్నా కూడా, ఒక 4 గంటలనేది వేస్ట్ పోయే టైం ఉంటుంది. దీన్ని మనం అన్‌ప్రొడక్టివ్ టైమ్ అని చెప్పొచ్చు. ఆ అన్‌ప్రొడక్టివ్ టైమ్ 4 గంటల్లోంచి రోజుకొక 2 గంటలు సీరియస్‌గా మనం ఇక్కడ కష్టపడగలిగితే, ఈ బిజినెస్‌లో చాలా సక్సెస్ కావచ్చు. అంటే ఏంటి? బయట ఏవైతే సమస్యలున్నాయో, ఆ సమస్యలు లేకుండానే ఈ బిజినెస్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, నడిపియొచ్చు. మరి చూద్దాం వాట్ ఈస్ దిస్ బిజినెస్? అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అనగానే అందులో ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉంటే దాన్ని బిజినెస్ అంటాం. మరి ఈ బిజినెస్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ అన్నమాట. ఈ ప్రొడక్ట్ గూడా ఏ ప్రొడక్ట్‌తో బిజినెస్ చేస్తే మంచిది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం కరోనా ఇష్యూ రాగానే లాక్‌డౌన్ ఇంప్లిమెంట్ అయింది. లాక్‌డౌన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏదైతే బిజినెస్‌లు అన్నీ బంద్ అయ్యి, ఏ బిజినెస్ అయితే నడిచిందో అది ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఆ బిజినెస్‌నే మనం ఎఫ్ఎంసీజీ బిజినెస్ అంటాం. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్. దీంతోని జరిగే బిజినెస్‌ని మనం ఎవర్ గ్రీన్ బిజినెస్ అని అనొచ్చు. అంటే నిత్యావసర వస్తువులు. ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల్ని మనం ఎఫ్ఎంసీజీ అంటాం. ఈ ఎఫ్ఎంసీజీ మార్కెట్ బయట ఎట్లా ఉంటది అంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు. ఈయన తయారు చేసే ప్రొడక్ట్‌ని సి&ఎఫ్ ఏజెంట్‌కి ఇస్తాడు. ఈయన డిస్ట్రిబ్యూటర్‌కి ఇస్తాడు. ఈయన హోల్‌సేలర్‌కి ఇస్తాడు. ఈయన రిటైలర్‌కి ఇస్తాడు. రిటైలర్ దగ్గర నుంచి కస్టమర్ వచ్చి తీసుకుంటాడు. ఒకవేళ మనం ఒక మంచి క్వాలిటీ ఉన్న వస్తువుని ఒక రూ. 100కి మనకు రిటైల్‌లో వస్తుంది. మంచి క్వాలిటీ ఉన్న వస్తువు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకునేటట్టయితే, అది మ్యానుఫ్యాక్చరర్‌కి రూ. 30కే తయారవుతుంది. అండ్ రూ. 30 కాస్ట్‌లోనే తయారవుతుంది. వాళ్ళు ఒక రూ. 10 లాభం తీసుకున్నా కూడా 40కి బయటకొస్తుంది. మనకొచ్చేసరికల్లా ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే ఈ మిడిల్ మెన్‌కి ఎంత పోతుంది? రూ. 60 అంటే రూ. 60 పోతుంది. అంటే ఒకవేళ మనం సంపాదించే డబ్బులంతా కూడా మనం ఇక్కడ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌లో మనకు అవసరమైన వాటిని కొనడం కోసం ఖర్చు పెట్టుకునేటట్టయితే మన సంపాదనలో 60% ఏమవుతుంది? ఈ మిడిల్ మెన్‌కి పోతుంది. మనం ఒక్కలమే కాదు, ఇండియాలో మనలాంటి కోట్లాది కుటుంబాల నుంచి వాళ్ళ సంపాదనలోంచి 60% ఈ కొద్దిమంది మిడిల్ మెన్‌కే పోతుంది కాబట్టి, ఈ మిడిల్ మెన్ అనేవాళ్ళు చాలా రిచ్ అవుతా ఉంటారు. కానీ కేవలం కస్టమర్‌గా ఉన్న వ్యక్తి యావరేజ్ ఉంటాడు. లేదంటే పూర్ అవుతాడు. ఇది జరిగే పరిస్థితి. ఈ మిడిల్ మెన్ దగ్గర ఇంత ప్రాఫిట్ ఉంది గాబట్టే లేటెస్ట్ ట్రెండ్స్‌ని గనక మనం జూసినట్లయితే, ఎగ్జాంపుల్ మీకు కొన్ని ట్రెండ్స్ చెప్తాను నేను. ఉదాహరణకి ఒకప్పుడు టాటాస్, బిర్లాస్ ఇట్లాంటి వాళ్ళేంటంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడొచ్చేసేసి ఇక్కడ మాల్స్ స్టార్ట్ జేశారు. మాల్స్ స్టార్ట్ చేసి 60% వాళ్ళే తీసుకుంటారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్‌గా వీళ్ళు మాల్స్‌లోకి ప్రొడక్ట్స్ తీసుకురావడం, ఈ మాల్ నుంచి డైరెక్ట్‌గా కస్టమర్‌కివ్వడం అనేది ఒక ట్రెండొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు జూసినట్లయితే ఆన్‌లైన్ బిజినెస్‌లొచ్చినాయి. ఆన్‌లైన్ మార్కెట్ గదా! అమెజాన్ ఇట్లాంటి వీటిని చూసినట్లయితే వాళ్ళేం చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ నుంచి ప్రొడక్ట్ తెస్తున్నారు. ఎవరైతే ప్రొడక్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నారు. కానీ ఈ మిడిల్ మెన్ ప్లేస్‌లో ఈ నలుగురున్నా, మాలే ఉన్నా, లేదంటే అమెజాన్ లాంటి వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నా గూడా కస్టమర్‌కొచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. అంటే ఈ 60% లాస్ అయ్యే దగ్గర కొంచెం డిస్కౌంట్ వస్తుంది తప్పితే కస్టమర్‌కి మాత్రం బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ మిడిల్ మెన్‌కి పోయే ఇన్‌కమే కస్టమర్‌కి వస్తే కస్టమర్ కూడా రీచ్ అవ్వచ్చా లేదా? యెస్. తప్పకుండా కావచ్చు. మరి అట్లాంటి ఏదైనా వ్యవస్థ ఉందా? కస్టమరే ఈ 60% ఇన్‌కమ్ తీసుకునే వ్యవస్థ ఉందా? అది లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏం జరుగుతుంది అనంటే మ్యానుఫ్యాక్చరరే ఉంటాడు. ఇటు కస్టమరే ఉంటాడు. ఈ మిడిల్ మెన్ ఎవరు ఉండరు. అంటే మనకిక్కడ ఏం జరుగుతుంది? మిడిల్ మెన్ ఎవరు లేరు గాబట్టి, ఈ మిడిల్ మెన్ బై 60% మిగులుతుంది. ఈ మిడిల్ మెన్ బై 60% తీసుకోవడానికి కస్టమర్ ఈ మిడిల్ మెన్ లాగా టర్నోవర్ పెంచడానికి చేయాల్సిన పనులు కస్టమర్ చేసేటట్లయితే, ఆ మిడిల్ మెన్‌కొచ్చే 60% కస్టమర్‌కే వస్తుంది. మరొకసారి ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండే కొన్ని చూసినట్లయితే స్పెషాలిటీస్. వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే బయట దొరికేటువంటి నాసి రకం కొన్ని రకం వస్తువులు లాంటివి కాకుండా, మంచి వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మరి ఇవి మనం బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ వస్తాయి. ఒకవేళ నియరెస్ట్ మనకు స్టోర్ ఉండేటట్టయితే స్టోర్ నుంచి తీసుకోవచ్చు. కంపెనీ మన నియరెస్ట్ స్టోర్ ఏమన్నా మనకు ఉండేటట్లుంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా 100% మనీ బ్యాక్ గ్యారంటీతో వస్తాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే బిజినెస్‌లో చూసినట్లయితే తెచ్చుకొని ప్రొడక్ట్‌ని మనం పర్చేజ్ చేసి తెచ్చుకున్న తర్వాత సీల్ తీసి 30% వాడుకున్న తర్వాత కూడా మనకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేటట్టయితే 100% మనీ మనకి రిటర్న్ వస్తుంది. చూడండి. ఇక్కడ మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంటే లేదు. రెండోది కొన్న ప్రొడక్ట్ కూడా 100% గ్యారంటీ ఉంది. ఇప్పుడు మనం దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదనమాట. తర్వాత ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్యూర్ అండ్ న్యాచురల్. ఇక్కడ ఏవి కూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ప్యూర్ అండ్ న్యాచురల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. హాని చేయవు.
తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనం మిడిల్ మెన్ సెక్టర్లో కనుక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ మిడిల్ మెన్ సెక్టర్లో మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేసేటది ఇది ఫ్రీగా మనకు దొరుకుతుంది. తర్వాత మిడిల్ మెన్ 60% షేర్ ఏదైతుందో అది మనకే వస్తుంది. ఓకే, చూద్దాం. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆమ్వే గురించి చెప్తున్నాం. నేను ఇచ్చే బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆమ్వే. మరి ఆమ్వే బిజినెస్ పేరు చెప్పడానికి నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఎటువంటి పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆమ్వే ఒక మార్గం లాగా మనకు ఉంది కాబట్టి, ఒక వెహికల్ లాగా మనకు ఉంది కాబట్టి నాకు ఇది ఆంబే పేరు వినగానే నాకు చాలా నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను ఆంబే పేరు తీయడానికి. ఓకే, చూద్దాం వై. మరి ఆంబేనే మరి డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా కంపెనీలు ఉండొచ్చు కదా! మన ఆంబేనే ఎందుకు చూజ్ చేసుకోవాలి? మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఆంబే వచ్చేసి వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ ఉంది. 8థ్ టైమ్ ఇన్ ఎ రో. వరుసగా 8 సంవత్సరాల నుంచి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. తర్వాత ఈ బిజినెస్ 110+ కంట్రీస్‌లో ఉంది. 62 ఇయర్స్ నుంచి నడుస్తుంది. 450 రకాల వస్తువుల్ని సొంతగా తయారు చేస్తుంది. 150 రకాల వస్తువులు ప్రజెంట్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ మిడిల్ మెన్‌కు వెళ్ళే 60% మార్జిన్ ఏదైతే ఉందో అది పే చేసింది వరల్డ్ వైడ్‌గా చూసినట్టయితే 4,30,000 కోట్లు. ఇండియాలో ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూట్ అయిన ఈ మిడిల్ మెన్‌కి పోయే 60% కస్టమర్లు తీసుకుంది ఎంత అంటే అది 6,500 కోట్లు. అందుకోసం మనం ఆంబే చూజ్ చేసుకోవచ్చు. మరి ఆంబే ఫౌండర్స్ వీళ్ళు రిచ్ డివోర్స్ అండ్ జేవాన్ యాండెల్ అండి. మరి చాలా దీని గురించి ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంటది. మిమ్మల్ని తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, తీసుకోండి. 1200 పేటెంట్లు ఉన్నాయి. సంవత్సరానికి 80,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. చాలా పెద్ద ప్రొఫైల్ ఉందన్నమాట. మరి ఇండియాలో చూసినట్టయితే బిజినెస్ 1998 మే 5th నాడు స్టార్ట్ అయింది. మొదటి సంవత్సరం 6 ప్రొడక్ట్స్‌తో జస్ట్ 100 crores టర్నోవర్ జరిగితే ప్రజెంట్ 150+ ప్రొడక్ట్స్‌తో 2,000 కోట్ల బిజినెస్ అయితుంది. అంటే చాలా మంది బయట మనకు ఇంకా ఆంబే నడుస్తుందా? ఆంబే ఉందా? అని అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదన్నమాట. ఆంబే 100 కోట్ల నుంచి 200 కోట్లకి చాలా ఫాస్ట్‌గా గ్రో అయిన సంగతి ఎవరికీ తెలియదు. మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందితో షేర్ చేసుకుంటారో వాళ్ళు గ్రో అయితారన్నమాట. రైట్. మరి ఏం చేయాలా? చూసినా మన డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మనం టేకప్ చేసినాం ఆంబే ద్వారా అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? సింపుల్ అండి. మనము మిడిల్ మెన్‌కి పోయే డబ్బులు మనకు రావాలంటే మిడిల్ మెన్ చేసే పనులు మనం చేయాలా? యెస్ ఆర్ నో? యెస్. మరి మిడిల్ మెన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు. 2 వాటిని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. 2 పనులు చేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ అనేది ఆంబేనే టేకప్ చేసింది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ పని మనం చేసే అవసరం లేదు. అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి మనం. అడ్వర్టైజ్‌మెంట్ మనం ఇక్కడ చేయాలంటే దాన్ని ఏ రకంగా చేస్తామనంటే ఇగో ఈ 3 రకాలుగా చేస్తాం. ఎట్లా? అడ్వర్టైజ్‌మెంట్ చేసేదే. కానీ మన ఆంబేలో చేసే పనిని స్పెసిఫిక్‌గా గనక మనం చూస్తే 3 పనులు చెప్పొచ్చు. ఒకటొచ్చేసేసి మనం రిటైల్ షాప్‌లో మనం బయట కొనే బదులు ఇక్కడ నుంచి పర్చేజ్ చేసి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ అంటే ప్రొడక్ట్ వాడడం. రెండోది మనం వాడిన దాన్ని ఏవైతే మనకు బాగా నచ్చుతాయో ఆ ప్రొడక్ట్స్‌ని ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఇంకొంతమందికి రికమెండ్ చేయడం. రికమెండ్ ద ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది రెండో పని. మూడో పని ఏంటంటే ఎవరైతే మన బిజినెస్ ఆపర్చునిటీని ఇంట్రెస్ట్ చూపిస్తారో, నేను కూడా బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేస్తానని ఇంట్రెస్ట్ చూపిస్తారో అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సి ఉంటది. ఇది 3 పనులు. ఒకటి మనం వాడడం. రెండోది మనం నచ్చిన వాటిని ఇతరులకు రికమెండ్ చేయడం. మూడోది మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం. ఇవన్నీ సింపులా కాదా? ఒకటి వాడడం అనేది కొత్త పనేం గాదు. మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పడం ఇది కూడా కొత్త పని కాదు. మనం రోజు చేసే పనే. మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పడం అనేది చాలా సింప్లెస్ట్ థింగ్. ఈ 3 పనులు చేస్తే చాలు ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ కావచ్చు. దాన్ని కొంచెం మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. మరి ఈ పనులు చేస్తే 60% వస్తది అనుకున్నాం కదా! ఇది ఆంబే మనకి ఎలా ఇస్తుంది? ఈ 60% ఎలా ఇస్తుందంటే ఫస్ట్ థింగ్ ఆంబే మనకు 2 రకాలుగా అవకాశం కల్పిస్తది. ఒకటి మీరు కస్టమర్‌గా ఉండొచ్చు అని చెప్తుంది. అంటే పీసీ అంటారు దీన్నే. ప్రిఫర్డ్ కస్టమర్. మీరు ప్రిఫర్డ్ కస్టమర్‌గా రిజిస్టర్ చేసుకొని డిస్కౌంట్‌లో ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవచ్చు. రెండోది మనం బిజినెస్ ఓనర్‌గా ఇక్కడ ఏడీఆర్ అంటారు. ఏడీఆర్‌గా రిజిస్టర్ అయ్యి ఆంబే డైరెక్ట్ రిటైలర్‌గా రిజిస్టర్ అయ్యి వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే కొంత టర్నోవర్ చేసి వాళ్ళు క్వాలిఫై అయ్యేటట్లయితే వాళ్ళని ఏడీఎస్‌గా కంపెనీ గుర్తిస్తుంది. ఏడీఎస్‌గా ఉండి వాళ్ళు బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. మరి చూద్దాం ఇన్‌కమ్ ఎలా వస్తుంది? 60% ఇన్‌కమ్ ఆంబే మనకి ఎలా ఇస్తుంది? ఫస్ట్ థింగ్
మనకు ప్రొడక్ట్ పర్చేజ్ చేయగానే 8-10% అనేది డైరెక్ట్ డిస్కౌంట్ రూపంలో మనకు ఇన్కమ్ ఇస్తుంది. రెండోది మనం పర్చేజ్ చేసిన దాని మీద ట్రేడ్ డిస్కౌంట్ 8-10% మన మంత్లీ ఎంత టర్నోవర్ జరుగుతుందో దాని మీద 8-10% ట్రేడ్ డిస్కౌంట్ మన అకౌంట్లోకి యాడ్ చేస్తుంది. రెండోది మన ద్వారా రిజిస్టర్ అయిన కస్టమర్ల మీద జరిగే పర్చేజ్ మీద 10% కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అనేది అప్ టు 9% లెవెల్ వరకు దీన్ని అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పెర్ఫార్మెన్స్ బోనస్ మన టర్నోవర్ మీద మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ బిజినెస్ లో టర్న్ ఓవర్ ని పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. 200, 600, 1200, 2400, 4000, 7000, 10,000 అనేది ఒక స్లాబ్ ఉందండి. అంటే మనం రఫ్ గా చూసినట్లయితే 100 రూపాయలకి ఒక పాయింట్ అని చెప్పొచ్చు. అట్లా కనుక మనం చూస్తే 200 పాయింట్లు అంటే 20,000 బిజినెస్ జరిగింది అనుకోండి ఒక మంత్ లో, అప్పుడు మనం 3% ఇన్కమ్ లెవెల్లో ఉంటాం. ఒకవేళ 60,000 బిజినెస్ జరిగితే 6% ఇన్కమ్. ఇలాగా ఒక స్లాబ్ ఉంది మనకు 3, 6, 9, 12, 15, 18, 21. అంటే 10,000 పాయింట్ల బిజినెస్ అంటే ఒక మంత్లో మనము మన ద్వారా రిజిస్టర్ అయిన కస్టమర్లు ప్లస్ మన ద్వారా బిజినెస్లోకి వచ్చిన బిజినెస్ ఓనర్లు అందరూ కలిసి ఒక 10,000 పాయింట్ల బిజినెస్ అంటే ఒక మంత్లో 10 లక్షల బిజినెస్ జరిగేటట్లయితే మనం 21% అంటారు. ఈ 21% తర్వాత చూసినట్లయితే ఈ 21% వాళ్ళని మన కిందనే బిజినెస్లో మన కింద వచ్చిన వాళ్ళని 20% లెవెల్కి తెచ్చేటట్టయితే ఈ బిజినెస్లో మనకు వాళ్ళ టర్న్ ఓవర్ నుంచి 6% లీడర్షిప్ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత కంపెనీ ఒక లెవెల్ నుంచి ప్లాటినం అనే లెవెల్ నుంచి ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 60% ఈ రకంగా వస్తుందండి. ఈ 10,000 పాయింట్స్ని అంటే 10 lakhs టర్న్ ఓవర్ని ఒక మంత్ సంవత్సరంలో ఒక మంత్లో అచీవ్ అయిన వాళ్ళని సిల్వర్ అంటారు. ఒకవేళ 3 monthsలో అచీవ్ అయిన వాళ్ళని గోల్డ్ అంటారు. 6 months ఇటువంటి టర్న్ ఓవర్ అచీవ్ చేసిన వాళ్ళని ప్లాటినం అంటారు. ఈ లెవెల్ నుంచి ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఉంటాయండి. ఒకవేళ తన కింద 2 టీముల్లో ప్లాటినమ్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని సఫైర్ అంటారు. 3 టీముల్లో ప్లాటినమ్స్ తయారు చేసిన వాళ్ళని ఎమరాల్డ్ అంటారు. 6 టీముల్లో ప్లాటినమ్స్ తయారు చేసిన వాళ్ళని డైమండ్స్ అంటారు. మరి వీళ్ళకు ఈ ఇన్కమ్లు ఎట్లా వస్తాయి అనేది చిన్నగా ఒక మోడల్ ప్లాన్ ద్వారా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ బిజినెస్లో ఇక్కడ మీరు వచ్చారు, కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇక్కడ యాంవే మీకు ప్రొడక్ట్ సప్లై చేస్తుంది, ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తుంది ఫ్రీగా, మీ కస్టమర్లకు మీకు సర్వీస్ ఇస్తుంది. దాని తర్వాత మీ లీగల్ వ్యవహారాలన్నీ కూడా కంపెనీనే చూసుకుంటుంది. దాని తర్వాత అకౌంట్స్ అన్ని కూడా కంపెనీనే చూస్తుంది. ఇట్లా యాంవే మనకి ఇక్కడ ఈ రకంగా ఈ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ BWW సిస్టమ్ మన బుక్స్, సిడీస్, మీటింగ్ ద్వారా హైలీ సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ ని మనకు అందిస్తుంది. తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ టీము వీళ్ళు మనకు దగ్గరుండి మనకు హెల్ప్ చేస్తారు. చూడప్పుడు మనం ఏం చేయాలా? ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళది ఎగ్జాంపుల్ ఇక్కడ మోడల్ ప్లాన్ ఒకటి తీసుకుందాం. ఒక మోడల్ మీకు తెలిసిన వాళ్ళది ఒక 200 మంది లిస్ట్ మీరు తయారు చేశారు. ఈ 200 మందికి ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి అంటే ఈ బిజినెస్ ద్వారా మనం మన పనిని డిస్టర్బ్ చేసుకోకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు అనే విషయాన్ని, తర్వాత ఇక్కడ క్వాలిటీ అదేవిధంగా ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయనే విషయాన్ని, 2 విషయాల్ని మనం ఈ 200 మందితో మనం షేర్ చేసేటట్లయితే, ఈ 200 మందితో మనం షేర్ చేయడానికి మీకు ఈ సక్సెస్ఫుల్ టీంలో ఉండే మీ అప్లయన్స్ అంటారు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ హెల్ప్తో ఈ 200 మందికి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటట్లయితే అప్పుడు ఈ బిజినెస్ 3 రకాల రెస్పాన్సులు మీకు రావచ్చు. ఒకటి, కొంతమంది బిజినెస్లోకి వస్తారు, కొంతమంది మీ ద్వారా కస్టమర్లు అవుతారు, ఇంకొంతమంది మీకు నో చెప్తారు. ఈ 3 జరగవచ్చు. నేను ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే 200 మందికి చెప్తే మనకు 170 మంది నో చెప్పారు. ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఉండే ఛాన్సే లేదు. మరి ఇట్లాంటి వరస్ట్ కండిషన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా ఇన్కమ్ ఎట్లా వస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ మీరు మీ ద్వారా 20 మంది కస్టమర్లు వచ్చారు, 10 మంది బిజినెస్లోకి వచ్చారనుకోండి. ఈ 20 మంది కస్టమర్లు ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న 160 రకాల వస్తువుల్లో నుంచి ఒక 500 వర్త్ ప్రొడక్ట్ పర్చేజ్ చేశారనుకోండి. ప్రతి నెల పర్చేజ్ చేస్తున్నారు 20 మంది కస్టమర్లు అనుకోండి. మీ టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది? 10,000 టర్న్ ఓవర్. ఇందులో మీ పర్సనల్ కన్జంప్షన్ టర్న్ ఓవర్ కూడా ఉండొచ్చు. 10,000 బిజినెస్ జరిగేటట్టయితే మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 2,000 to 2,500 దాకా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మీ ద్వారా బిజినెస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఒకటి మనం వాడుకోవాలి, ఇంకొంతమందికి రికమెండ్ చేయాలి, మూడోది ఇంకొంతమందికి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మీ ద్వారా బిజినెస్లోకి 10 మంది వచ్చారు అనుకున్నాం. ఈ 10 మందికి కూడా మీరు 10,000 బిజినెస్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలా? వాళ్ళు కూడా 2,000 to 2,500 ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు హెల్ప్ చేయాలా? ఎప్పుడైతే మీరు 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళు కూడా 10,000 బిజినెస్ చేసేటట్టు చేశారో, మొత్తం మీ ద్వారా జరిగిన గ్రూప్
టోటల్ బిజినెస్ వచ్చేసి ₹1,00,000 అయింది. ఒకవేళ ₹1,00,000 మీరు బిజినెస్ లెవెల్‌కి మీరు ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌తోని వచ్చేటట్లయితే 5,000 నుంచి 10,000 దాకా మీ ఇన్‌కమ్ ఉంటుందండి. ఒకవేళ మీ ద్వారా బిజినెస్ వచ్చిన వాళ్ళు గూడా 10 మంది గూడా 5,000 నుంచి 10,000 ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి మీరు హెల్ప్ చేసేటట్లయితే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళకి గూడా ఒకళ్ళొకళ్ళకి 10 మంది బిజినెస్‌లోకి వచ్చేటట్టు మీరు హెల్ప్ చేయగలిగితే వాళ్ళ వచ్చిన 100 మంది గూడా 10,000 బిజినెస్ చేయడం నేర్చుకున్న రోజున ఇది జరగడానికి అంటే మీ బిజినెస్‌లోకి 100 మంది వచ్చి 100 మంది కూడా 10,000 బిజినెస్ నేర్చుకోవడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇది మీరు చేసే టైమ్‌ను మీరు మీ సీరియస్‌నెస్‌ని బట్టి ఉంటది. మీరు నేర్చుకునే స్పీడ్‌ని బట్టి ఉంటది. ఒకవేళ మీరు ఫాస్ట్‌గా అంటే మీరు యావరేజ్ స్పీడ్‌తో చేసినా కూడా ఒక సంవత్సరం నుంచి సంవత్సరన్నర 1 నుంచి 1 ½ ఇయర్‌లో ఈ లెవెల్‌కి రీచ్ అవ్వొచ్చండి. చాలామంది ఇప్పుడు ఇండియాలో యూత్ గనక వచ్చిన వాళ్ళు చూస్తే అంతకంటే ఫాస్ట్‌గా అవుతున్నారు. కానీ మనం యావరేజ్ టైమ్ తీసుకున్నా కూడా 1-1 ½ ఇయర్ చెప్పొచ్చు. 1-1 ½ ఇయర్‌లో ఒకవేళ మనం 100 మంది మన బిజినెస్‌లోకొచ్చి 10,000 బిజినెస్ నేర్చుకునేటట్టయితే 10,00,000 బిజినెస్ అవుతది మీది. ఈ 10,00,000 బిజినెస్ చేసినప్పుడు మీకు ఇన్‌కమ్ ₹1,00,000 వస్తది. ఒకసారి ఆలోచించండి. మన పనిని డిస్టర్బ్ చేసుకోకుండా రోజుకొక 2 గంటలు కష్టపడితే సంవత్సరం, 2 సంవత్సరాల్లో మనకి ఎక్స్‌ట్రాగా ఒక ₹1,00,000 ఇన్‌కమ్ వస్తుంటే మంచి ఇన్‌కమా కాదా? యెస్ గదా! మరి నెక్స్ట్ చూద్దాం. కంపెనీ చెప్తుంది ఎవరైతే ప్లాటినం అయితారో ఇందాక చెప్పాను గదా! 6 మంత్స్ ఈ 10,00,000 టర్నోవర్‌ని మెయింటైన్ చేసిన వాళ్ళు ప్లాటినం అంటారు. ఇక్కడ ఫారిన్ ట్రిప్స్ కూడా వస్తాయి వీళ్ళకి ఫ్రీగా. మరి ఈ ప్లాటినం అయిన వాళ్ళకి కంపెనీ మంత్లీ ఇన్‌కమ్ అరౌండ్ 73,000 యాన్యువల్ ఇన్‌కమ్ 8,00,000 ఇవి కూడా ఇంకా రిటైల్ ఇన్‌కమ్, ట్రేడ్ డిస్కౌంట్, కోర్ ప్లస్ ఇన్సెంటివ్స్, అదర్ సేల్స్ ఇన్సెంటివ్స్ కాక ఆటితో కలుపుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎమరాల్డ్ చూసినట్లయితే 2.56 లాక్స్ మంత్లీ ఇన్‌కమ్, 30.7 లాక్స్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉంది. మరి డైమండ్ చూసినట్లయితే 5.58 లాక్స్ మంత్లీ ఇన్‌కమ్, 66.96 లాక్ యాన్యువల్ ఇన్‌కమ్. ఈ కోర్ ప్లస్ ఇన్సెంటివ్‌లతో కలుపుకునేటట్టయితే డైమండ్ ఇన్‌కమ్ చూసినట్లయితే సంవత్సరానికి ₹1,00,00,000 అయితే తగ్గదు. మరొకసారి ఆలోచించండి ఎంత ఇన్‌కమ్ పొటెన్షియల్ ఉంది. ఇది లిమిటేషన్ కూడా కాదు. మీరు 6గురిని బిజినెస్‌లోకి ప్లాటినమ్స్ చేస్తే మీకు వస్తుంది. కానీ 6గురితోనే ఆగిపోవాలని ఎక్కడా లేదు. మీరు ఎంతమంది స్కై ఈజ్ యువర్ లిమిట్ అన్నమాట. ఇట్లాంటి హైలీ పొటెన్షియల్ ఉంది బిజినెస్‌లో. మరి ఎటువంటి పీపుల్ సక్సెస్ అవుతున్నారనేది మీకు ఇక్కడ నేను షేర్ చేస్తాను చూడండి. కొంతమందిని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర ఒక ఇండియా ప్రొఫైల్ అని ఉంటుందండి. సక్సెస్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్‌లోంచి కొంతమందిని నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని ఈ ప్రొఫైల్‌లో ఉండే చాలా రకాల వ్యక్తుల్ని మీరు చూడొచ్చు. ఇక్కడ నేను కొంతమందిని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక పర్సన్ ప్రియంవద్ కుమార్ అండ్ సునీత కుమారి ఈయన వచ్చేసేసి బీహార్ పాట్నా నుంచి ఐఏఎస్ ఆఫీసర్. ఈ బిజినెస్‌లో ఈయన డబుల్ డైమండ్ ఉన్నాడు. తర్వాత హరిభజన్ అండ్ మహేంద్ర బచ్చన్ వీళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్. వీళ్ళు క్రౌన్ ఈ బిజినెస్‌లో డబుల్ డైమండ్ కంటే చాలా పెద్ద లెవెల్ అన్నమాట. ఇంకా పెద్ద లెవెల్‌లో ఉన్నారు. ఇక్కడ చూడండి పాల్ రాజ్ అండ్ సగాయ్ మేరీ వీళ్ళొచ్చేసేసి ఈ బిజినెస్‌లో డబుల్ డైమండ్ ఉన్నారు. కానీ ఈయన ఎలక్ట్రీషియన్, ఈమె నర్స్. అంటే చూడండి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ కూడా సక్సెస్ కావచ్చు అంటే ఒక ఎలక్ట్రీషియన్ కూడా సక్సెస్ కావచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సుమిత్ అండ్ తానియా బహదూర్ వీళ్ళు మా మెంటర్స్ అండి. ఈయన ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్. అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత ఒక పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ఉండే. మరి అటువంటి వ్యక్తి ఈ బిజినెస్‌లో పెద్ద సక్సెస్ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఒక బస్ కండక్టర్‌గా ఉన్న వ్యక్తి పెరియస్వామి. ఈయన ఒక బస్ కండక్టర్. ఈయన కూడా హైలీ సక్సెస్ ఉన్నాడు. తర్వాత రాజా నరేన్ ఈయన ఒక స్టూడెంట్. ఈయన కూడా సక్సెస్‌ఫుల్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ పంకజ్ టిటోరియా ఆయన కూడా మా మెంటర్స్‌లో ఒకరు. ఈయన బాలీవుడ్ యాక్టర్. తర్వాత ఇక్కడ కాంతి అండ్ లత గాల వీళ్ళు సైంటిస్టులు. శివరామ్ కుమార్ కంప్యూటర్ కన్సల్టెంట్. కులిన్ దేశాయ్ ఈయన ఒక సిటీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ మీరు ఎందుకు చూపించాను ఇట్లాంటి డిఫరెంట్ పీపుల్‌ని అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌తోని ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరైతే సీరియస్‌గా కష్టపడతారో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదైనా, చిన్నదైనా, వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా వాళ్ళకు స్ట్రాంగ్ డ్రీమ్ ఉండి కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ కావచ్చు అని వీళ్ళ స్టోరీలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఒక టీమ్ ఉంటది. టీమ్‌లోని పీపుల్ మనకు హెల్ప్ చేశారని చెప్పాను కదా! వీళ్ళు మా టీము. వీళ్ళు మా మెంటర్స్, మా టీమ్ లీడర్స్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా. మరి ఇక్కడ వచ్చేసేసి సుమిత్ అండ్ తానియా బహదూర్ వీళ్ళకు ఎన్నో దేశాల్లో బిజినెస్ ఉంది. ఇండియాలో కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంది. మరి ఇటువంటి వ్యక్తుల గైడెన్స్‌లో ఉన్నందుకు మేము చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నా. తర్వాత పంకజ్ టిటోరియా ఈయన చెప్తాడు ఈయన మెట్రిక్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ 3 టైమ్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అటువంటి వ్యక్తి కూడా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయ్యి చూపించిండనమాట. తర్వాత దేవేశ్ శర్మ సార్ ఈయన హైకోర్ట్‌లో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత మా టీమ్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ సార్ వచ్చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఎంతో మందికి సక్సెస్ ఒక మార్గం చూపిస్తున్నారు.
ఓకే అండి. మిమ్మల్ని పిలిచిన వాళ్ళ దగ్గర కూర్చొని చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. ప్రొడక్ట్ గురించి తీసుకోండి. ఇక్కడ మనకు కొన్ని ప్రొడక్ట్స్ కేటగరీస్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఒక కేటగరీ న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ అండి. ఇందులో ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసేసి న్యూట్రిలైట్. ఇది వచ్చేసేసి 80 ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్ ఉంది. ఇందులో మనకు ఎవ్రీ డే మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన పోషకాలు ఏవైతే మనం ఫుడ్‌లో మిస్ అయితున్నామో, అవన్నీ మనం తీసుకోవాల్సిన న్యూట్రిషన్‌కి, తీసుకుంటున్న న్యూట్రిషన్‌కి ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మనకు పనికొస్తాయి. ప్రోటీన్, మల్టీవిటమిన్, ఒమేగా 3, కాల్షియం, ఐరన్, సి విటమిన్, కిడ్స్ న్యూట్రిషన్, తర్వాత ట్రెడిషనల్ హెర్బ్స్‌కి సంబంధించిన న్యూట్రిషన్ ఇవన్నీ కూడా న్యూట్రిలైట్ అనే కేటగిరీలో ఉన్నాయి. దాని తర్వాత చూసినట్లయితే బ్యూటీలో ఆర్టిస్ట్, యాటిట్యూడ్ అనే 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఆర్టిస్ట్ అనేది సూపర్ ప్రీమియం బ్రాండ్. యాటిట్యూడ్ అనేది ప్రీమియం బ్రాండ్. మరి ఇందులో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్, ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత హోమ్ కేర్ కేటగిరీ, మన ఇంట్లో ఉపయోగించుకునే క్లీనింగ్, వాషింగ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే బట్టలు ఉతికేది, అంట్లు ఫ్లోర్ క్లీన్ చేసేది, ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత సోపు, పేస్టు, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, పౌడర్ ఇట్లాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైతులకు సంబంధించి వండర్‌ఫుల్ ప్రొడక్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఆప్సా ఉంది. వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంది. జిమ్ చేసేవాళ్ళు గాని, స్పోర్ట్స్ పర్సన్స్ గాని వాడే వే ప్రోటీన్ అన్నమాట. తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కుక్ వేర్ ఉంది. దీంట్లో న్యూట్రిషన్ లాస్ కాకుండా వంట చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ లేకుండా కూడా వంట చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. కార్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. రూమ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. మరి ఈ బిజినెస్ గురించి ఆహ్, ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఇక్కడ నేను చూడండి, ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తిని చూపిస్తున్నా, నీతి ఆయోగ్. ఒకప్పుడు మనం ప్లానింగ్ కమిషన్ అనేది, ఇప్పుడు దాన్ని మనం నీతి ఆయోగ్ అంటున్నాం. ఆ నీతి ఆయోగ్ సీఈఓ ఏం చెప్తున్నారంటే, "యూ ద డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ ఏ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. యూ ఆర్ ఎకనామిక్ డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ ఇండియా" అని చెప్తున్నారు. సో, వి రెస్పెక్ట్ యూ. మనల్ని గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తుంది బిజినెస్ చేసే వాళ్ళని. ఇక్కడ గమనించండి. తర్వాత చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్. ఈ బిజినెస్‌ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్‌ని కామర్స్ అండ్ ఎంబీఏ హాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీలో దీన్ని ఒక సిలబస్‌లో యాడ్ చేశారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మన యాంవే బిజినెస్‌ని టెక్స్ట్ బుక్ ఫర్ సీబీఎస్ఈ క్లాస్ 12 మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర టెక్స్ట్ బుకే ఉంటుంది. మీరు దాన్ని చూడొచ్చు. ఆ టెక్స్ట్ బుక్‌లో ఈ 2018 ఎడిషన్ అండి. నేను ఇక్కడ చూపించే ఇమేజ్ 2019 ఎడిషన్‌లో కూడా ఇది ఉంది. ఈ టెక్స్ట్ బుక్‌లో యాంవే అనేది ఒక చాప్టర్‌గా ఉంది. ఒకసారి గమనించండి. ఆ! తర్వాత చూసినట్లయితే ఇండియాలో దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. అమెరికాలో 32 కోట్ల పాపులేషన్ ఉంటే 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మరి జపాన్‌లో 12 కోట్ల పాపులేషనే ఉంది కానీ 1,16,000 కోట్లయితుంది. ఇండియాలో పాపులేషన్ 132 కోట్లు ఉంది కానీ 7,800 కోట్లు మాత్రమే జరుగుతుందనేది గవర్నమెంట్ యొక్క సర్వే అన్నమాట. ఫికీ అండ్ ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లస్ కేపీఎంజీ అనే సర్వే సంస్థ కలిపి సర్వే చేసిన దాంట్లో ఈ రిపోర్ట్‌లో చెప్తున్నారు ఏమంటే, ఇండియా ఈజ్ ఏ స్లీపింగ్ జైంట్ ఎస్టిమేటెడ్ టు బి అచీవ్ 64,500 క్రోర్స్ బై 2025. అంటే ఈ 7,800 కోట్లు కాస్త 2025 కల్లా 64,500 కోట్లు కాబోతుంది. అంటే ఇంత పెద్దగా పెరగబోతున్న ఒక సెక్టర్‌లో మనం ఉన్నాము. ఒకసారి ఆలోచించండి, ఎటువంటి ఫ్యూచర్ ఉంది మనకు. మరి అంటే ఈ 7,800 కోట్లలో 2,000 కోట్లు యాంవేవి. మరి 7,800 కోట్లలో 2,000 కోట్లున్న యాంవే ఈ 2025కి 64,500 కోట్లగా అయినప్పుడు యాంవే ఎంత పెరుగుతుందో మీరు ఊహించండి. ఎటువంటి కంపెనీ, ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మీ చేతిలో ఉందో కూడా మీరు అర్థం చేసుకోండి. లాస్ట్‌గా నేను ఇక్కడ చెప్పి క్లోజ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మైండ్ సెట్, ఇక్కడ టైం అనేది ఇచ్చాము. స్టార్టింగ్‌లో ఎవరైనా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే బిజినెస్ అనే కాదు, ఏ పనైనా మనం స్టార్ట్ చేసి వర్క్ చేసే క్రమంలో ఇనిషియల్ ఉండే ఎక్సైట్‌మెంట్ వల్ల కొంత గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం గ్రోత్ వచ్చింది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కొంత మనకు డిసప్పాయింట్మెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఎదురైతాయి. అప్పుడు బిజినెస్ డౌన్ అయిపోతుంది. ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్‌ని క్రిటికల్ పాయింట్ అంటాం. ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర ఇక్కడ నుండి మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ అనేది ఇక్కడ మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండి విన్నింగ్ యాటిట్యూడ్‌తో ఉంటారో వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనే కసితో కష్టపడతారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎవరైతే లూజర్ మెంటాలిటీతోని, నెగెటివ్ యాటిట్యూడ్‌తోని ఉంటారో, అమ్మో నాతో కాదని ఇక్కడ క్విట్ చేస్తారు. ఈ బిజినెస్‌లోనే కాదు, ఎక్కడ కూడా ఎవరు ఫెయిల్ గారండి. అంటే సక్సెస్‌కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదట. సక్సెస్ ఆపోజిట్ క్విట్టింగ్. అంటే ఒకవేళ మనం కష్టపడుతూనే ఉంటే, మన మార్గాన్ని మనం వదలకపోతే, మన డ్రీమ్‌ని మనం వదిలిపెట్టకపోతే, ఈ బిజినెస్‌లో సక్సెస్ కాకుండా మనల్ని ఎవరు ఆపలేరు. దట్స్ ఇట్. ఓకే అండి.
మరి ఇది నేను చెప్పదలుచుకున్నది. ఈ చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. మరి ఇంతటితో నేను నా బిజినెస్ ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సార్ మీది స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. వావ్, సూపర్ ప్లాన్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. రియల్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇక్కడికి మనకు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయింది. దీని తర్వాత రికగ్నిషన్ అనేది ఉంటదండి. ఇప్పుడు నార్మల్ గా మనం బయట కనుక చూసినట్టయితే మనందరం కూడా చాలా పని చేస్తాం, కాకుంటే పని చేస్తే డబ్బు ఇస్తారు కావచ్చు కానీ రికగ్నిషన్ అనేది ఉండదు. ఇక్కడ ఈ బిజినెస్ లో ఏమి అంటే ప్రతి లెవెల్లో మనకు రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. ఈ బిజినెస్ లో 3% నుండి 18% వరకు ఎవరైతే ఉంటారో 3%, 6%, 9%, 12%, 15%, 18% వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఈ బిజినెస్ లో 21% అనేది ఉంటది. ఇక్కడ నుండి మనం మీటింగ్ లో రికగ్నైజ్ చేస్తాము. మనకు 21% లో వచ్చేసి లక్ష్మీ నారాయణ అండ్ దీపిక వాళ్ళు ఉన్నారండి. న్యూ సిల్వర్ ప్రొడ్యూసర్ వీళ్ళు. రంగారెడ్డి హైదరాబాద్ ఏరియా అనుకుంటా, హైదరాబాద్ నుండి. లక్ష్మీ నారాయణ అండ్ దీపిక గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ ఉన్నారా సార్? వాళ్ళు ఉన్నారు. ఆడియో ఆన్ చేయి. వాళ్ళదా సార్? వాళ్ళదే. ఒక్క నిమిషం. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిరా సార్? హ్యాండ్ రైజ్ చేయమనండి. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను సార్ నా నల్గొండ జిల్లా సార్ మాది. మా మిస్సెస్ దీపికతో కలిసి నల్గొండ. ఓకే సార్. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను సార్. మా మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ బిజినెస్ అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్ చేంజింగ్ ఇక్కడ బిజినెస్. సో సార్ అయితే ఎక్సలెంట్ గా ప్లాన్ చెప్పారు. సార్ ఒక మంచి పొజిషన్ లో ఉండి కూడా సార్ ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ 62 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీని ఒక హాఫ్ అన్ అవర్ లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు బిజినెస్ చేస్తూ ఉంటేనే మీకు బిజినెస్ అర్థమైంది తప్ప అంతా తెలుసుకొని చేయడానికి అంటూ ఏం లేదు. సో కంపల్సరీ ఇక్కడ మెంటర్స్ ఉంటారు. సో మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ సక్సెస్ కావచ్చు. జస్ట్ ప్రయత్నం చేయడం ఇక్కడ మనం చేసేది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే సిల్వర్ ప్రొడ్యూసర్ లెవెల్లో వరంగల్ నుండి స్పీకర్ ఉన్నారు, తాతాజీ సార్ అండ్ మమతా మేడం. వెల్కమ్ సార్, తాతాజీ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మమత, హోమ్ మేకర్. గుడ్ ఈవినింగ్. ఇలా చెప్పిన నా పేరు తాతాజీ అండి. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ 27 years నుంచి గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. నాకు ఒకటే విషయం అర్థమైంది ఏంటంటే కేవలం నేను సర్వీస్ లో ఉండేటట్లయితే నా నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు అని నాకు అర్థమైంది. మరి ఈ బిజినెస్ లో నేను పార్ట్ టైం గా వర్క్ చేసి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళని చూశాను కాబట్టి నాకు ఒక మంచి నమ్మకం వచ్చింది. నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఈ బిజినెస్ ద్వారా అని. అందుకే ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు గోదావరిఖని నుండి ఒక కప్పులు ఉన్నారండి, రాజ్ కుమార్ సార్ అండ్ లావణ్య మేడం. వెల్కమ్ సార్, రాజ్ కుమార్ సార్. సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, వచ్చేస్తుంది.
గుడ్ ఈవినింగ్ నా పేరు లావణ్య, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. అది వీడియో రావట్లేదు. ఐఎమ్ రాజ్ కుమార్. నేను ఎన్టీపీసీ నుంచి నేను ఒక రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేశాను. నేను ఈ బిజినెస్ను పార్ట్ టైమ్గా బిల్డ్ చేశాను. నేను ఈ బిజినెస్ను వచ్చేసి ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ఈ సిల్వర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ సిల్వర్ లెవెల్లో అంటే 10,000 పాయింట్స్ బిజినెస్ ని 3 months ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి గోల్డ్ ప్రొడ్యూసర్ అంటారు. గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో మనకి హైదరాబాద్ నుండి ఒక స్పీకర్ ఉన్నారండి, అశోక్ సజ్జన్ అండ్ సుధా సజ్జన్. వెల్కమ్ టు అశోక్ సజ్జన్ గారు. వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అశోక్, మా మిస్సెస్ పేరు సుధారన్ అండి. నేను ఒక ఎంఎన్సీ కంపెనీ జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాండి. తాతాజీ సార్ గారు మాత్రం ప్లాన్ అదరగొట్టేసిండు. ఓకే, సూపర్ ప్లాన్ అండి. సింపుల్ బిజినెస్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ అనలైజ్ చేయకుండా మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని చేయబట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. టేక్ ఏ రైట్. థ్యాంక్ యూ. బ్యాక్. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ నుండి చూసినట్టయితే గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో సురేష్ గారు అండ్ మాధవి మేడం ఉన్నారండి. వెల్కమ్ టు సురేష్ సార్ అండ్ మాధవి మేడం. మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే అండి, ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 10,000 పాయింట్స్ ని ఎవరైతే 6 months బిజినెస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ప్లాటినం అంటారు. ప్లాటినం లెవెల్లో మనకు హైదరాబాద్ నుండి లీడర్స్ ఉన్నారు, డి శ్రీనివాసులు అండ్ శ్రీలక్ష్మి మేడం. వెల్కమ్ సార్, మీరు మాట్లాడొచ్చు సార్. శ్రీనివాస్ గారు. సురేష్ బాస్ అని సార్. సురేష్ గారు ఉన్నారండి మీటింగ్ లో. సురేష్ సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరిగింది, మీరు మాట్లాడొచ్చు సార్. గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్. హలో సార్. హలో సార్, మాట్లాడండి సార్. నేను చేస్తుంటే రావట్లేదు సార్ అన్మ్యూట్, అందుకని మీ దగ్గర చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసింది సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సురేష్ బాబు అండి. నేను బ్యాంక్ లో జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ గా నేను మా మిసెస్ మాధవి ఇద్దరం కలిసి ప్యాషనెట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నామండి. సో కొత్త వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ గా. ఎప్పుడైతే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే దిస్ ఇస్ ఓన్లీ ద బెస్ట్ బిజినెస్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ప్లాటినం ఉంటారు, డి శ్రీనివాసులు అండ్ శ్రీలక్ష్మి అండి, హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్. ఓకే అండి, నెక్స్ట్ మనకు అబ్దుల్ మజీద్ ఉన్నారండి. ప్లాటినం లెవెల్లో ఉన్నారు. అబ్దుల్ మజీద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. జరిగింది, మీరు మాట్లాడొచ్చు. సంపత్ రత్న గారు. సార్, అది నాది ఇప్పుడు అన్మ్యూట్ చేసిర్రు. ఒక్క నిమిషం. నేను మాట్లాడాలనా? మజీద్ గారికి ఇచ్చారు.
ఒక్క నిమిషం. మాట్లాడచ్చు సార్ ఒక్క నిమిషం. ఓకే. వచ్చిందా సార్? గుడ్ ఓపెన్ ఈవినింగ్. అయిందా? నా పేరు శ్రీనివాసులు. మిసెస్ శ్రీలక్ష్మితో కలిసి పార్ట్ టైమ్ గా బిజినెస్ చేస్తున్నాను. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ ని. ఇక్కడ బ్రిడ్ మీటింగ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇంకొకటి ప్రొడక్ట్స్ వాడాలి, అప్లైన్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి. బిజినెస్ లో గ్రోత్ అనేది కనబడుతుంది మనకి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్దుల్ మజీద్ గారు అండి. సార్ అబ్దుల్ మజీద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అబ్దుల్ మజీద్ అండి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాతాజీ అండ్ మమతా గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలండి. చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. బస్ ఫ్రెండ్, ఎవరైతే ఈ బిజినెస్ ఫస్ట్ టైం వచ్చినారో వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో, కరెక్ట్ శ్రీనివాస్ సార్ మొన్న మన ట్రైనింగ్ లో చెప్పినట్టు 90 డేస్ నుంచి 6 months ఫ్రెండ్. ఎవరైతే సీరియస్ గా ఫోకస్ చేస్తారో నాకు తెలిసి నెక్స్ట్ 2 years అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్. ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. టేక్ ఏ వైజ్ డెసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే అండి. ఇదే సిల్వర్ లెవెల్లో ఒక 1 year కంటిన్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫౌండర్ ప్లాటినం అంటారు. నేను ఈ బిజినెస్ లో ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్నా. నా పేరు సంపత్ రత్న, అది ప్రాపర్ గోదావరి కని. నేను ఈ బిజినెస్ ని స్టూడెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కెరీర్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. ఈ బిజినెస్ లో మెయిన్ గా ఏముంటది అంటే టైం ఫ్రీడమ్ ఉంటది, మనీ ఫ్రీడమ్ ఉంటది. రాబోయే కాలంలో మీకు పెద్ద నెట్వర్క్ అయింది అనుకోండి, చాలా పెద్ద మొత్తంలో ఇన్కమ్ వస్తుంది. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది కాకుంటే ఇప్పుడు ఎవరైతే బాగా వర్క్ చేసుకుంటారో వాళ్ళకి రాబోయే కాలంలో చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. సీరియస్ గా వర్క్ చేసుకోండి. గుడ్ లక్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో మనకు 2 teams లో కనుక 10,000 points అంటే ప్లాటినమ్స్ ఉండి, థర్డ్ టీం నుండి 4,000 points ఉంటే వాళ్ళకి వచ్చేసి షఫైర్ అంటారు. కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఉన్నారండి షఫైర్ లో. అంటే మాట్లాడొచ్చు సార్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ సార్ ఉన్నారా సార్? కేపీ రెడ్డి సార్ ఫార్వర్డ్. ఓకే అండి. ఈ బిజినెస్ లో మనకు 3 teamలలో గనక ప్లాటినమ్స్ ఉన్నట్టయితే మనల్ని బిజినెస్ లో ఎమరాల్డ్ అంటారు. హైదరాబాద్ నుండి జంగయ్య సార్ అండ్ బాలామణి మేడం ఉన్నారండి. వెల్కమ్ టు జంగయ్య సార్. మీరు మాట్లాడొచ్చు సార్. సార్ ఉన్నారా సార్ వాళ్ళు? శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి. జంగయ్య సార్ ఉన్నారు. ఒక్క నిమిషం. హ్యాండ్ రైజ్ చేయమనండి సార్, కనబడతలేదు. ఓకే సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేశాను సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు జంగయ్య. నేను వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ని. మనీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు బాలమణి, హోమ్ మేకర్. మేము 10 years నుంచి ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నామండి. మేము ప్యాషనెట్ గా కెరియర్ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాము. ఈ ఆంబే బిజినెస్ అనేది వే ఆఫ్ లైఫ్ అండి. మనల్నే కాదు, మన లైఫ్ ని కూడా డిజైన్ చేస్తుంది. ఇందులో ఎక్సలెంట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ యూజ్ చేయండి సెల్ఫ్ గా. ఇది మ్యాజిక్ చేస్తుంది అనమాట. మీరు కనుక ఒక 2 years మీరు ఈ బిజినెస్ లో ఉండగలిగితే ఈ 3 generations లైఫ్ చేంజ్ అవుతుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే చాలా మంది బిజినెస్ చూస్తుంటారు, చూడొచ్చు. కానీ ఈ రోజు మన తాతా సార్ చెప్పింది అయితే గవర్నమెంట్ జాబ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్. మీకు అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు ఆయన ప్రొఫెషన్ గురించి. కానీ అంత మంచి పొజిషన్ లో ఉండి బిజినెస్ చేస్తున్నట్టు దీని గురించి మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రమోట్ చేస్తుంది. కానీ ఇందులో వచ్చేసరికి చాలా మంది ఏదైనా ఒక రీజన్ చెప్తారు. ఏదో ఒక రీజన్, చిన్న పని ఉండగా ఇలాంటి మీటింగ్ అటెండ్ కావడానికి రీజన్ చెప్తుంటారు. ఈ రోజు తెల్లారితే 4 గంటలకు మా పాప పెళ్ళింది. పొద్దుటే తెల్లారితే పెళ్లి. మేము బిజీ లేము. వాళ్ళు అనుకుంటున్నాం అండి వీళ్ళు పెళ్లిలో బిజీ ఉంటారు, వీళ్ళు మీటింగ్ లో బిజీ అని. వాళ్ళు మేము మీటింగ్ లో బిజీ. ఒక రూమ్ లో వచ్చి మేము మీటింగ్ ఇంటున్నాం అన్నట్టు దీన్ని ప్రజెంట్ చేస్తున్న మీటింగ్ ని.
అంటే వాళ్ళు చాలా మంది పెళ్లిలో బిజీ అని చెప్పుకుంటారు, ఫోన్ కూడా లిఫ్ట్ మీటింగ్ లో చేస్తలేరు. బిజీ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది మా ప్రొఫెషన్ అన్నట్టు. ఫోన్ నెంబర్ కూడా ఉందా? హలో, కాకపోతే ఏంటంటే ఎలాంటి రీజన్ చెప్పకుండా కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ కనుక అటెండ్ అవుతూ మీ మెంటర్ ఎవరైతే ఉందో, మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్, మీ గ్రోయింగ్ పర్సన్ ఎవరైతే ఉందో వాళ్ళు చేయబట్టుకోండి. జీవితంలో ఎవరికి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. నేను ఈ స్థాయికి రావడానికి ఈ 11-10 సంవత్సరాల్లో ఏ రోజు నేను మీటింగ్ మిస్ కాలే. ఎందుకంటే మా మెంటర్ వచ్చే శ్రీనివాస్ సార్, అలాంటి పర్సన్ దొరకడం చాలా అదృష్టం. ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, నాకు కూడా అట్ ద సేమ్ టైం. అందుకని రైట్ మెంటర్షిప్ ఉంది. మీరు డిసైడ్ కండి. ఒక విషయం ఏంటంటే ఫస్ట్ మీ డ్రీమ్స్ పట్ల మీకున్న సీరియస్నెస్ ఈ బిజినెస్ లో సక్సెస్. ఈ బిజినెస్ లో సీరియస్ కావాల్సింది మీ డ్రీమ్ పట్ల మీరు ఎంత సీరియస్ ఉండరు, మీరు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటది. నాకు తెలిసి బిజినెస్ లో ఏం లేదు, ప్రొడక్ట్ ఉంటాయి, వాడండి, పీపుల్ కి నచ్చితే చెప్పండి, నచ్చకపోతే వదిలేయండి, అంతే తప్ప బిజినెస్ వదిలేస్తారు చాలా మంది. బిజినెస్ వదిలేస్తారు, ప్రొడక్ట్ వదిలేయాలి కానీ బిజినెస్ వదిలేస్తారు. అది కర్మ అంటారు దాన్ని. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇదే మనకు 3 టీములలో కనుక ప్లాటినమ్స్ అంటే కంటిన్యూషన్ అంటే 10,000 పాయింట్స్ ఇయర్ మొత్తం కంటిన్యూషన్ 3 టీములలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫౌండర్ ఎమరాల్డ్ అంటారు వాళ్ళను. మన అప్లైన్ మా మెంటర్ ఉన్నారు మిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ కృష్ణకుమారి మేడం హైదరాబాద్ నుండి. వెల్కమ్ సార్ శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడొచ్చు సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. గుడ్. ఈరోజు తాతాజీ అండ్ మమతారే వండర్ఫుల్ ప్లాన్, ఫెంటాస్టిక్, పాపులర్ ప్లాన్, ఎక్సలెంట్ ఉంది ప్లాన్. న్యూ పీపుల్ అయితే ఇంతకన్నా మా దగ్గర చూపేదానికి ఏం లేదు, అదే చూపడము. ఓకే, और ఎంవే బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ అర్థం చేసుకోవడమే. ఓకేనా, और ఇనిషియల్ లో ఎవరికైనా కానీ 1-2 సార్లు చూసి ప్లాన్ అర్థమవుతుంది. ప్రపంచంలో ద బెస్ట్ బిజినెస్ ఫ్రెండ్. ఓకే, నా పేరు శ్రీనివాస్, నా వైఫ్ పేరు కృష్ణకుమారి. నేను ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను లాస్ట్ 20+ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉండా. ఓకే, మీరు ఎట్లయితే వచ్చినారో మేము కూడా సేమ్ ప్రొసీజరే ఇట్లనే వచ్చినాం బిజినెస్ లోకి. కానీ మీ దగ్గర ఉండే అవకాశాలు మా దగ్గర అప్పుడు లేవు. ఓకేనా, అప్పుడు ఎట్లుండేదంటే అంటే ఎవరికైనా లెటర్ రాయాలంటే లెటర్ రాసేవాళ్ళం. ఇప్పుడు మెయిల్లో అంటే ఇప్పుడు లెటర్ టక్కన మెయిల్ పంపితే 1 సెకండ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు 5-6 రోజులు పట్టేది. ఆ యుగంలో ఉండేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు మీ దగ్గర కంప్లీట్ అంటే హైవే ఉంది బిజినెస్ బిల్డ్ చేయడానికి. సిస్టమ్ ఉంది, అప్లైన్ ఉన్నాడు, మెంటర్ ఉన్నాడు, కంపెనీ పాపులర్ కంపెనీ ఉంది. చేయాల్సింది ఓన్లీ యూ. ఓకే, ఆల్రెడీ 3 పిల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎంవే కార్పొరేషన్ లాంటి కంపెనీ ఎర్త్ లో లేదు. అంత హానెస్టీ బేస్ కంపెనీ, అంత స్టాండర్డ్ కంపెనీ. సిస్టమ్ కూడా సేమ్ అంతే వండర్ఫుల్ సిస్టమ్. తర్వాత మీ అప్లయన్స్ మిమ్మల్ని ఎవరైతే పిలిచినారో వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. మీ లైఫ్ లో వాళ్ళ లాంటి మనిషి ఇంకా లేరు, ఎందుకంటే మీరు బాగుపడదని మిమ్మల్ని ఇన్వైట్ చేసి. ఓకే, కొత్త వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ రోజు రాత్రి కలిసి వర్క్ చేద్దాం, ఉన్నాం, కలిసి వర్క్ చేద్దాం. और ఏబిఓస్ కి అయితే ఫ్రెండ్స్ బిజినెస్ రాకింగ్, చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, బిజినెస్ సీరియస్ గా బిల్డ్ చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇది టైం వేస్ట్ చేసే టైం కాదు. జూమ్ మీటింగ్ కు మీరు మాక్సిమం ప్రమోట్ చేయండి. నేను ఆల్ లీడర్స్ చెప్పే మాట ఏంటంటే, మీరు ఫిజికల్ గా వెళ్ళండి, ప్లాన్ చెప్పండి, డెమో చేయండి, తర్వాత జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. 30 రోజులు వర్క్ చేసి 30 మందితో కలవచ్చు, 30 ప్లాన్లు చెప్పవచ్చు, 30 డెమోలు చేయొచ్చు. ఫిజికల్ ప్లాన్స్ చెప్పడం వల్ల స్పాన్సరింగ్ రేట్ ఎక్కువ అయింది. ఫిజికల్ ప్లాన్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు జూమ్ లోనే ప్లాన్ చెప్పిన అనుకోండి, కొద్దిగా అటు ఇటు కావచ్చు, కానీ ఫిజికల్ గా 1-on-1 మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఐఎమ్ అలౌ. ఓకే, నేను రోజు ఒక ప్లాన్ కి బయటకు వెళ్తాను, ప్లాన్ చెప్పి వస్తుంటా, డెమోలు చేసి వస్తాను. మీరు కూడా చేయండి. ఓకే, 2 వచ్చేసి హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ అయింది. మీ టీం కి అందరికి చెప్పండి, బాగా ప్రమోట్ చేయండి. ఆఫీస్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్. పేస్ట్ పోతే డైలీ కొంటాడు, పేస్ట్ పోతే ప్రోటీన్ కొంటాడు, పేస్ట్ పోతే కుక్వేర్ కొంటాడు, అట్లుంది ఆఫీస్. ఓకేనా, ఫుల్ ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. లవ్ యూ, ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ మంత్ ఆఫర్స్ కనుక చూసినట్టు అయితే మనకు సాల్మన్ ఒమేగా 3 ఏదైతే బాటిల్ ఉందో దాని మీద 25% ఆఫర్ ఉందండి. అంటే మనకు జనరల్ గా వచ్చేసి సాల్మన్ ఒమేగా బాటిల్లో 60 టాబ్లెట్లు వస్తాయి, ఫిష్ క్యాప్సూల్స్ 60 వస్తాయి. 25% అంటే ఇంకొక 15 క్యాప్సూల్స్ ఎక్కువ వస్తున్నాయి, 75 క్యాప్సూల్స్ వస్తున్నాయి.
మన గుండె ఆరోగ్యంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఫిష్ క్యాప్సూల్స్ తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి. మనం తినే ఫుడ్ లో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, గుడ్ ఫ్యాట్ వస్తలేదు. కాబట్టి మనం ఈ ఫిష్ ఆయిల్ అంటే వీళ్ళు న్యూట్రలైట్ కంపెనీ వాళ్ళు ఫిష్ ఆయిల్ తీసుకొని మన క్యాప్సూల్స్ లో ఇస్తున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిది. అది గుండె ఆరోగ్యానికి మంచిది, బ్రెయిన్ ఆరోగ్యానికి మంచిది, మన స్కిన్ కు మంచిది, మన కంటి చూపుకు మంచిది, మన హెయిర్ కు మంచిది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దాంతోని. ఇది ఆఫర్ అవైలబుల్ ఉన్నది, అంటే ఇంకా తొందరలో అయిపోతుంది. అది కూడా ఎవరైతే ఈ ఆఫర్ ను ఇంకా వాడుకొని వాళ్ళు ఉన్నారో ఇది ఆఫర్ యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి మనకు మీటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రైడే రోజు మళ్ళీ ఓపెన్ మీటింగ్ ఉంటది. నైట్ 8 o'clock నుండి 9 లేదా 9:30 వరకు ఉంటది. మనకుదేమో ట్యూస్డే రోజు 8 o'clock నుండి 9:30 వరకు మీటింగ్ ఉంటది. ఇది మన షెడ్యూల్. మీరు ఇండివిజువల్ ప్లాన్లు, మీరు 1-on-1 ప్లాన్లు ఎక్కువ ప్లాన్ చేసుకోండి. దానికి తోడు మీరు ఎవరినైతే పీపుల్ ను కలుస్తారో వాళ్ళకి ఇట్లా ఆన్లైన్ లో మీటింగ్ ఉంటది. మీ ఇంటి దగ్గరే మీరు ఫోన్ లో 1 గంట సేపు మీటింగ్ వినొచ్చు అని చెప్పి ఈ మీటింగ్ ను ప్రమోట్ చేయండి, లింక్ పంపించండి వాళ్ళకు. ఎవరికైతే బిజినెస్ నచ్చుతుందో వాళ్ళు మీటింగ్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు పాతకాలంలో మనం హాల్ కు రెంట్ కట్టేది ఉండి, ఇప్పుడు రెంట్ పని లేదు. పీపుల్ కూడా ట్రావెల్ చేసి మీటింగ్ అటెండ్ అయ్యేది అట్లా లేదు. ఇప్పుడు మనం ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం హాల్ మీటింగ్స్ మర్చిపోవడమే. కంపెనీ కూడా ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ను జూమ్ లో ట్రైనింగ్ చేస్తుంది, లేదా యూట్యూబ్ లో మీటింగ్లు చేస్తుంది. మనం కూడా ఈరోజు జూమ్ లో మీటింగ్లు చేస్తున్నాం, యూట్యూబ్ లో మీటింగ్లు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఈ టెక్నాలజీ రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఒకవేళ ఎవరికైనా జూమ్ లోకి రానికి ఇబ్బంది అయితే యూట్యూబ్ లో మీటింగ్ అటెండ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి దీనికి అలవాటు చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే రాబోయే చాలా కాలం వరకు మనం ఇదే జూమ్ మీటింగ్లు, యూట్యూబ్ మీటింగ్లే జరుగుతుంది, ఫిజికల్ మీటింగ్లు ఉండయి. కాబట్టి దీనికి అలవాటు చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. దీన్ని ప్రమోషన్ చేసుకొని మీ బిజినెస్ పెంచుకోనికి మీరు మైండ్ సెట్ చేసుకోండి. ఈ రకంగా వర్క్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు 1-on-1 ప్లాన్ చేసుకొని పీపుల్ మీటింగ్ కి ఇన్వైట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకో. హలో అండి. ఓకే అండి, మనకు యాక్చువల్ గా నేను అన్మ్యూట్ లో ఉండి మాట్లాడినట్టున్నా. మనకు ఎవ్రీ ట్యూస్డే రోజు మీటింగ్ ఉంటది, నైట్ 8 o'clock నుంచి 9:30 వరకు. తర్వాత ఫ్రైడే రోజు మీటింగ్ ఉంటది 8 o'clock. అన్మ్యూట్ లేదు. అన్మ్యూట్ లేదా సార్? నాది అన్మ్యూట్ అయిందని మరి కన్ఫ్యూజ్ అయినా. ఓకే అండి, ఇక్కడతో మీటింగ్ అయిపోయిందండి. ఓకే అండి, మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే అండి, శ్రీనివాస్ గారు మీటింగ్ క్లోజ్ చేశాను.